ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో అందరికీ ఈ నూతన దినపు శుభాలు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము. దేవుడు మన నుండి కోరుకునేది మన హృదయాన్ని మాత్రమే. మనం మాత్రం దేవునికి ఏదైనా చేయడానికి ఇష్టపడతాం, కానీ హృదయాన్ని మాత్రం ఇవ్వం. ఒకరోజు ఒక చిన్న అబ్బాయి ఒక మంచి రసం గల మామిడి పండు తింటున్నాడు. అది చూసిన వాళ్ళ నాన్న ఆ బాబు ప్రేమను పరీక్షించడానికి, బాబు నాకు కొంచెం పెట్టవా అని అడిగాడు. దానికి ఆ చిన్న బాబు పెడతా ఉండు అంటూ మామిడి పండును తింటూనే ఉన్నాడు. కొద్ది నిమిషాల తర్వాత ఆ తండ్రి మరలా, బాబు కొంచెం పెట్టరా అని మళ్ళీ అడిగాడు. పెడతానని చెప్పాగా, ఉండు కొద్దిసేపు అన్నాడు. మరి కాసేపు అయిన తర్వాత ఆ తండ్రి, ఒరేయ్ అయిపోతుందిరా, ఇవ్వరా అని అడిగాడు. ఇస్తాను, ఉండమన్నాగా అని చెప్పాడు. తింటూనే ఉన్నాడు. ఇస్తాను ఇస్తాను అంటూనే టెంకను కూడా పట్టుకొని తినడం ప్రారంభించాడు. చివరిగా ఒరే అయిపోతుందిరా, ఇవ్వరా అని అడిగినా ఆ తండ్రికి ఆ కుమారుడు పూర్తిగా చీకేసి చప్పగా అయిపోయిన టెంకనిచ్చాడు. ఈరోజు అనేక మంది యవనస్తులు, అలానే మనం కూడా ఇలాగే చేస్తున్నాం. కుమారుడా, నీ హృదయాన్ని నాకివ్వు అంటున్న దేవుని మాటను వింటున్నాం, కానీ హృదయాన్ని మాత్రం దేవునికి ఇవ్వడం లేదు. నా హృదయాన్ని ఈరోజు ఇస్తాను, రేపిస్తాను, ఈ వాక్యం విన్నాకిస్తాను అంటూనే చివరికి పాపంలోనే నశించిపోతున్నాం. ఎన్నోసార్లు దేవుని వాక్యం వింటున్నప్పుడు, ప్రభా నేను ఇక ఈరోజు ఇలా ఉంటాను, పాపాన్ని వదిలిపెడతాను, విగ్రహారాధనకు జారత్వానికి దూరంగా ఉంటాను, బూతులు మాట్లాడను, మోసం చేయను, అన్యాయంగా జీవించను, మోహపు చూపులు చూడను అని వివిధ రకాల తీర్మానాలు చేసుకుని ఇక నా హృదయం నీకు ఇస్తాను ప్రభువా అనుకుంటాం, కానీ ఇవ్వం. మనం ఒక టైం ఫిక్స్ చేసుకొని ఈ టైంకే నేను బాప్టిజం తీసుకుంటాను అనుకుంటాం, కానీ తీసుకోం. ఈరోజు మనం ఇలానే పాపంతో ఆటలాడుతూ చివరికి దాన్ని జయించలేక బానిసలుగా మారిపోయి దాని నుండి బయటికి రాలేక ఆశీర్వాదాలు కూడా కోల్పోయి జీవితాన్ని పాడు చేసుకుని ఏడుస్తూ రోదిస్తూ ఉన్నాం. దేవుడు తన సేవకుల ద్వారా హెచ్చరిస్తున్నప్పటికీ, లోపల హృదయం గద్దిస్తున్నప్పటికీ, పదే పదే ప్రేరేపణ కలిగిస్తున్నా త్రోసివేసి పాపంలోనే జీవిస్తున్నాం. అందులో ఉన్నంతసేపు మనకది ఎంత భారం అని తెలియదు, కానీ ఒకరోజు ఒక సేవకుడు పాపం భారమైనది, ఆ బరువు వదిలించుకోండి అని వాక్యం చెప్తూ ఉండగా ఒక యవనస్తుడు లేచి, పాపం ఏదో బరువైంది అంటున్నారు, నాకేం బరువు అనిపించడం లేదే, అది ఎంత బరువు ఉంటుందేంటి అని వెటకారంగా అడిగాడంట. అందుకు ఆ సేవకుడు, చనిపోయిన ఒక వ్యక్తి మీద 100 కిలోల బరువు ఉంచితే ఆ వ్యక్తికి బరువు తెలుస్తుందా అని అడిగాడు. ఆ యువకుడు తెలీదు అన్నాడు. అయితే 1 టన్ను బరువు ఉంచితే తెలుస్తుందా అని అడిగాడు ఆ సేవకుడు. దానికి ఆ యువకుడు అన్నాడు, చచ్చిన వానికి బరువెలా తెలుస్తుంది అన్నాడు. అలాగే మనం అపరాధములతో పాపముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు పాపభారం తెలియదు నాయనా, క్రీస్తు దగ్గరికి రా, ఆయన నీకు జీవం ఇస్తారు అని చెప్పారు. మనం కూడా మన హృదయం దేవునికి ఇంకా ఇవ్వకుండా పాపభారం మోస్తూ ఉన్నామేమో. ఇలా ఉంటే దేవుడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నారు, జీవించుచున్నావని పేరు మాత్రం ఉంది గాని నువ్వు మృతుడవే అని. దేవుడు అంత గొప్ప బలియాగం చేసింది, అంత బాధపడింది మనం నిత్యము జీవిస్తూ ఉండాలని, తనతో పాటు మనల్ని నిలబెట్టుకోవాలని, తనతో పాటు కూర్చుండబెట్టుకోవాలని. మనం అవేమీ పట్టించుకోకుండా ఇంకా మోసంలోనే పాపంలోనే ఉంటున్నాం. హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా ఆ హృదయంలో రకరకాల పరిస్థితులకు చోటిస్తున్నాం. అందుకే శోధనలు, వేదనలు, కృంగుదల అనుభవిస్తున్నాం. మన హృదయాన్ని పూర్తిగా దేవునికి అప్పగిస్తే, ఆయన చేతిలో పెడితే వాక్యం సెలవిస్తుంది కదా, ఎవరి హృదయం నా మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గల వానిగా చేస్తాను అని. మన హృదయాన్ని, మన జీవితాన్ని చాలా దేవుడు ఒక నూతనమైనదిగా మారుస్తారు. ఈ రెండింటికి ఒక సంబంధం కూడా ఉంది. మన హృదయాన్ని బట్టే మన జీవితం కూడా ఉంటుంది. కాబట్టి మన హృదయం దేవుని చేతిలో పెడితే, ఈరోజు మన సమస్య ఏదైనా, బాధ ఏదైనా, కృంగుదలకు కారణం ఏదైనా కావచ్చు, దాన్నంతటిని తీసివేసి సంపూర్ణ శాంతిని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప దేవా,
మీకు వందనాలు. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని స్తుతించడానికి సజీవ సంఖ్యలో మమ్మల్ని ఉంచి నూతన దినం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మా హృదయంలో ఇంకా మీకు ఆయాసకరమైనవి అవిధేయతలు ఏవైతే దాగి ఉన్నాయో ఆ దాగి ఉన్న ప్రతి పాపాన్ని లోపాన్ని పరిశీలించి కడిగి దేవా పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాం. మీ మీద మేము పూర్తిగా ఆనుకునే కృప నాకు మాకు అందరికీ అనుగ్రహించండి. ఎందుకంటే అయ్యా మా హృదయం మీ మీద ఆనుకుంటే మమ్మల్ని పూర్ణ శాంతి గల వానిగా చేస్తానన్నారు. అవునయ్యా, ఈరోజు మా జీవితాల్లో ప్రశాంతత అనేది లేకుండా నిత్యము ఏదో ఒక అలజడి, నిత్యము ఏదో ఒక కృంగుదల, బాధ, ఇరుకు, ఇబ్బంది, శోధనతో అల్లాడిపోతూనే ఉన్నాం దేవా. అందుకు మాకేదైతే కావాలో ఆ ప్రశాంతత మీరే అనుగ్రహించండి. దానికి తగినట్లుగా ప్రార్థనా జీవితం, పాపాలు ఒప్పుకోవడం, పశ్చాత్తాప హృదయం నాకు మాకు అందరికీ అనుగ్రహించి మీలో ఇంకొక అడుగు మేము ముందుకు వేయడానికి మీరే నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి ఉన్నాము తండ్రి. ఆమేన్.